ఇది వరకు 40,000 రూపాయలు పారితోషికం ఉండేది, ఈరోజు 1,50,000 ఇస్తూ ఒక రకంగా పాత అప్పులు కూడా తీర్చి 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి 5వ ఫేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది చాలా ముదాఫంగా. ఈ కార్యక్రమం ఒక ప్రక్క రాష్ట్రంలో ఇంత ప్రెస్టీజియస్ గా జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజుల్లాగా కళ్యాణమస్తు తీసేశారని చెప్పుకునే వారికి చెంపపెట్టే విధంగా 5వ ఫేజ్ రిలీజ్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవటానికి ముఖ్యమంత్రి గారు చేసుకున్న మహోన్నత కార్యక్రమం భావిస్తూ ఒక్క విషయం, ఈ మధ్య బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది సోషల్ జస్టిస్ మీద. తమరు తీసుకున్నటువంటి ఈ చదువుల విప్లవానికి తోడు, ఎందుకంటే కళ్యాణమస్తు కూడా చదువుతో లింక్ అయి ఉంది. 10వ తరగతి పాస్ అయినటువంటి ఆ బ్రైడ్ గ్రూమ్ కానీ బ్రైడ్ కానీ వాళ్ళకి హోదా కల్పించి వాళ్ళని ఎలిజిబిలిటీ చేసిన తీరులో చాలా చదువుని ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పొందుపరుస్తూ, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సమావేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత తగ్గింది అని చెప్పడానికి చాలా గర్వించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని పోయిన తీరు చూస్తూ ఉంటే, మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప విప్లవం, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, లేకపోతే ఈరోజు కళ్యాణమస్తులో వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రయారిటీ ఇవ్వటం కానీ, ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలని మీ ద్వారా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం గురించి అవగాహనకి ఒక చిన్న వీడియో క్లిప్, ఆడియో విజువల్ క్లిప్. 5 ఏళ్ల పదవీ కాలం సాధారణ ముఖ్యమంత్రులకు వారి రాజకీయ జీవితంలో ఒక మైలురాయి మాత్రం. జగనన్న లాంటి ముఖ్యమంత్రికి చరిత్ర గతిని మార్చే మైలురాళ్లు ఎన్నో. పథకం ఏదైనా పేదలకు ఇచ్చే లబ్ధి రెట్టింపు కావాలని, వారి జీవితాల్లో మార్పు తేవాలని కోరుకుంటారు మన జగనన్న. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా నిరుపేదల పెళ్లికి సాయంతో సరిపెట్టేయకుండా చదువుతో ముడిపెట్టి వారికి రెట్టింపు లబ్ధి చేకూరుస్తున్నారు. పేదల పెళ్లిళ్లకు గత ప్రభుత్వం 17,709 మందికి 68.68 కోట్ల రూపాయలు ఎగ్గొడితే, జగనన్న ప్రభుత్వం దాదాపు రెండింతలు పెంచి ఇస్తోంది. కలకలలాడే పేదింటిలో ఇక పెళ్లి పందిళ్ళు, తల్లి తండ్రి తనయల హృదయంలో ఆనంద పరవళ్ళు, తండ్రుల భారం తగ్గిస్తూ అక్షరాస్యతను పెంచేస్తూ అందరి వాడయి అందిస్తూ ఉన్నాడు జననేత జగనుడు కళ్యాణమస్తు. 3 ముళ్ళు 7 అడుగులు నిరుపేదల జీవితాల్లో చాలా పెద్ద దూరాభార. కానీ పేదింట పెళ్లి బాజా ఘనంగా మోగాలని, పేదలు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి తమ పెళ్లిళ్ళు చేసి తమ వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు, మైనారిటీల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా గత ప్రభుత్వం కంటే రెండింతలు పెంచి ఇస్తూ ప్రభుత్వం తరపున వధూవరులను ఆశీర్వదిస్తున్నారు జగనన్న. అక్టోబర్ టు డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు. ఇలాంటి దానికోసం ఇట్లాంటి కళ్యాణమస్తు ద్వారా జగన్ సార్ ఆదుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అన్నలాగా మాకు జగనన్న ఎంతో దగ్గరుండి నేను మీకున్నా అని ఒక భరోసా ఇచ్చారు సార్ మాకు జగనన్న. మీరు ఎప్పుడూ మాకు ఇలానే ఉండాలి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 56,194 మందికి అందించిన మొత్తం సాయం 427.27 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి పేద తల్లిదండ్రుల రుణభారాన్ని తీర్చింది
జగనన్న నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వధూవరులకు 10వ తరగతి తప్పనిసరి చేస్తూ జగనన్న పెట్టిన నిబంధన సత్ఫలితాలు ఇస్తోంది. పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో బాల్య వివాహాల నివారణకు వయసు నిబంధన పెడుతూ ఇంటర్ వరకు జగనన్న అమ్మఒడి, ఆ తర్వాత చదువులకు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, భోజన వసతి ఖర్చులకు వసతి దీవెన ద్వారా గ్రాడ్యుయేట్లుగా చేయాలన్న సంకల్పం చివరకు మంచి ఫలితాలను ఇస్తుంది. జగనన్న ఆశీసులతో పేదింట మోగుతున్న పెళ్లి గంట, వధూవరుల బతుకు ఇక 100 ఏళ్ల పంట. Now I request the Honorable Chief Minister to give his message before releasing the benefits. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి. కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. అండ్ రేపొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ
గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. గతంలో అయితే 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఎస్సీలకు 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన అదే కులాంతర పెళ్లి అయితే గన 1,20,000 దాకా కూడా తీసుకొని పోవడం, ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే 20,000 దాకా తీసుకొని పోవడం, గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని 50,000 రూపాయలు తీసుకొని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం, వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా 1,50,000 దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అని ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం. గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు, గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సార్, తమరు అనుమతి ఇస్తే తిరుపతి నుంచి ఇటీవలే పెళ్లి అయినటువంటిది, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు కార్యక్రమంలో లబ్ధి పొందిన ఒక బెనిఫిషరీ తమరితో మాట్లాడదలుచున్నాం సార్. తిరుపతి కలెక్టర్ తిరుపతి, ప్లీజ్ ప్రొసీడ్. Sir, good morning, sir. Lakshmi sir responding, sir. Thank you very much, sir, for this wonderful program, sir. Sir, తిరుపతి జిల్లాలో సార్ ఇప్పుడు 5వ విడతలో 433 జంటలకి సార్ 3,16,00,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్. అలాగే ఇప్పటివరకే 4వ విడతలో కలిపి సార్ 2,035 మంది కుటుంబాలకి, అన్ని జంటలకి సార్ సో మనకు 16,86,00,000 అమౌంట్ జమ చేసి సార్ సో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపారు సార్. సో ఈ 2,035 జంటలు అయితే ఉన్నారు సార్, వాళ్ళందరి తరఫు నుంచి ఆనందాన్ని మీతో పంచుకోవడానికి సార్ ఈ రోజు ఏర్పేట మండలం నుంచి భార్గవిమంతో ఉన్నారు సార్. తమ అనుమతిస్తే తనతో మాట్లాడిస్తాను సార్. ఒక్క నిమిషం లక్ష్మి. గురు బాగుండరు, గురు శ్రీశంభ తల్లి బాగుండరు తల్లి.
సారీ లక్ష్మి, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం జగనన్న, బాగున్నారా జగనన్న? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. బాగున్నానన్న. ఇలా నా పేరు భార్గవి, నేను కాట్రకాయలగుంట గ్రామం, నేర్పేడు మండలం, తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఇలా ఈ కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం, మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా. నేను ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చానన్నా. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో. నేనున్నాను మీకు తోడుగా, మీ బిడ్డకి పెళ్లి చెయ్యొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులు కల్పించారు. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాల దాకా చదువుకుంటుంది. ఈ 10 పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణమస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న. దీనివల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతుందన్న. ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది. ఈ పథకం పెట్టిన దాని వల్ల చాలా మంది ఆడపిల్లలు ఒక అక్షరాస్యత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యమవుతుందన్న. ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే. ఇలాంటివే కాకుండా ప్రతి ఒక్క పథకాలని మీరు ప్రవేశపెట్టి పేద కుటుంబాల్లో ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలోనే చూసుకుంటే మా అమ్మగారికి చేయూత, ఆసరా, 0 వడ్డీ, నాన్నగారికి రైతు భరోసా, ఈ పథకాలన్నీ వచ్చాయన్న. మా నానమ్మ గారికి వృద్ధాప్య పింఛను వచ్చింది. ప్రతి నెల 1వ తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తున్నారన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉద్యోగులు అయ్యారు. దీనివల్ల వాళ్ళ కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉన్నారన్న. ఇదే కాకుండా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పేద పిల్లలు చదువుకునేలా చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టారన్న. దీనివల్ల వాళ్ళకంటే మెరుగ్గా చదువు చెప్తున్నారు. ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వైఎస్ఆర్ కిట్ ద్వారా పేద పిల్లలకి యూనిఫాము, బ్యాగ్, షూస్, మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారన్న, ఆనందంగా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే మార్చేశారన్న. మీరు పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్నారు. ఇదే కాకుండా పేద ప్రజలు ప్రతిరోజు బువ్వ తింటున్నారంటే వైఎస్ఆర్ రేషన్ కిట్ ద్వారా అన్న. ఇంతకు ముందు ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి నెల వ్యాన్ ద్వారా రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వచ్చి ఇస్తున్నారన్న. ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు చేయూత అందించారు. అది కాకుండా ఇలాంటి పథకాలన్నీ మీరు కొనసాగించాలని, మళ్ళీ మీరే సీఎం గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఈ చిన్న అవకాశం ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్న. ఇలాగే మీరు మళ్ళీ కొనసాగాలని, మళ్ళీ మీరే సీఎం గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ తల్లి, బాగా చక్కగా కూడా మాట్లాడావమ్మా. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ కలెక్టర్ తిరుపతి అండ్ మొరసా భార్గవి. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 5వ విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు ఇమ్తియాజ్ గారు సెక్రటరీ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. Sir, we sincerely thank Honorable CM Garu for launching this fifth tranche of YSR Kalyanamastu Shadi Tofa, sir. Sir, ఇప్పటివరకు 56,000 మంది మరి అందరూ పేదింటి అమ్మాయిలు దీని ద్వారా లబ్ధి పొందారు సార్. ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం ఏంటి? పథకం అంటే 4 వాక్యాల్లో చెప్పడం ఏంటంటే సార్, పేదింటి అమ్మాయి పెళ్లికి అందుతున్న ఆర్థిక సహాయం సార్, ఆ తల్లిదండ్రులకు దక్కుతున్న సముచిత గౌరవం, అదే సమయంలో విద్యకు తగిన ప్రాధాన్యము, రాష్ట్ర సర్వముఖాభివృద్ధి మా ధ్యేయం అంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్. సో ఈ విధంగా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు తమరు 5వ విడత మరి అందరికీ 56,000 మందికి అందజేసిన ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులకు, చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కలెక్టర్లు, అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.